సంక్రాంతి పండుగ రాకముందే కాకినాడ జిల్లా జగ్గంపేటలో కోడి పందాల కోలాహలం మొదలైంది. పోలీస్ శాఖ నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా రాత్రుల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ కోడి పందాలు సంక్రాంతి పందాలకు మించి జరుగుతున్నాయి. అటు రెవెన్యూ ఇటు పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. గోదావరి జిల్లాలో కోడి పందాలు అయితే యథేచ్ఛగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే కనుక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఫ్లడ్ లైట్ల మధ్య రాత్రులు అయితే కనుక కోడి పందాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కానీ అటు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ చూడనట్లయితే అవి వ్యవహరిస్తున్న పరిస్థితి అంటే జగ్గంపేట హైవేకి ఆనుకొని ఉండడంతో అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది అయితే కనుక ఈ కోడి పందాల కోసం రాత్రులు భారీగా అయితే తరలివస్తున్నారు. వేలాది వాహనాలు కూడా ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడైతే కనుక పార్కింగ్ చేసి అక్కడ ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అధికార పార్టీ నేతల పామాయిల్ తోటలు అయితే కనుక ఈ కోడి పందాలు నిర్వహించడం పట్ల స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ కోర్టులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను నిర్వహించరాదు అంటూ ఇస్తున్న ఆంక్షలను కూడా బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలే దగ్గరుండి ఈ కోడి పందాలను నిర్వహించడం పట్ల స్థానికంగా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు ఈ కోడి పందాలను అయితే కనుక వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ.